పద్మశాలి కుల బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు భారతదేశ చరిత్రలో ఒక ప్రజాస్వామ్య పద్ధతి ప్రకారంగా రహస్య బ్యాలెట్ పద్ధతి ప్రకారంగా ఎన్నుకోబడ్డ నేను కుల బంధువులందరూ కలిసి అత్యధిక మెజార్టీతో గెలిపించి నన్ను ఈ అధ్యక్ష పీఠాన్ని అందించారు. వారికి నా మీద ఉన్న ఏవైతే భావనలు బాధ్యతలు అవి ఖచ్చితంగా ఆ బాధ్యతలతో తీసుకొని ఖచ్చితంగా నిర్వహిస్తానని వారికి మరొకసారి నేను మనవి చేస్తున్నాను. అలాగే కొంత సమయంలో అతి తక్కువ సభ్యత్వం జరిగినాయి, కానీ ఇప్పుడు మరియు కొత్త సభ్యత్వం మొదలు పెడుతూ రాష్ట్రంలో 5 లక్షల సభ్యత్వాలు చేయాలని ఒక సంకల్పంతో ఉన్నాను. అలాగే ఈ వారం రోజుల లోపల ఒక కార్యాచరణ తీసుకొని ప్రతి జిల్లాలలోని మండలాలు గ్రామాలు తిరుగుతూ గ్రామ కమిటీలు వేసుకుంటూ రానున్న ఎన్నికల్లో మన పద్మశాలి కులబంధువుల అందరినీ ఎవరైతే పోటీకి నిలబడాలనో వారితో గ్రామ సర్పంచ్లు కావచ్చు, వార్డు మెంబర్ కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, వారిని ఖచ్చితంగా మోటివేషన్ చేస్తూ రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తూ వాళ్ళందరినీ పోటీలో నిలుపుతూ జై జై పద్మశాలి. ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల నుంచి మరి వాళ్ళు అతిగా శ్రమను తీసుకొని అక్కడ ఉన్నటువంటి గ్రామ స్థాయి నుంచి కూడా తీసుకొని మరి ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాలనే ఒకే ఒక లక్ష్యంతో మరి ప్రతి గ్రామం నుంచి కూడా ప్రతి జిల్లా నుంచి కూడా ఓట్లేసి గెలిపించినందుకు రాష్ట్ర కమిటీ నుంచి ముందుగా వాళ్ళందరికీ కూడా మేము కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఒక తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘానికి ఒక డైనామిక్ లీడర్ అయినటువంటి రాజకుమార్ అన్నయ్య గారు మరి ఈరోజు ఎలక్ట్ కావడం, తర్వాత ఫౌండరు మన మధ్య లేరు రామ శ్రీనివాస్ అన్నయ్య గారు, వారు ఇచ్చినటువంటి స్ఫూర్తి, వారు తయారు చేసినటువంటి బైలా, వారు ఆశయాలు, వారి కళలన్నీ కూడా ప్రస్తుతం మరి తెలంగాణ పద్మశాలి రాష్ట్ర కమిటీ ద్వారా తప్పకుండా అవన్నీ నెరవేర్చడానికి బైలా ప్రకారంగానే వెళ్ళడానికి మరి మేము అందరం కూడా కృషి చేస్తామని, తర్వాత కేవలం ఈ జై మార్కండేయ ఈరోజు కనివిని రీతిలో తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం ప్రజాస్వామ్యయుతంగా మరి ఎన్నికలు జరుపుకొని ఒక మంచి మెజారిటీతో వల్లకాటి రాజ్కుమార్ గారిని రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. ఇక్కడ ప్రథమ కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి పద్మశాలిని అందరినీ కూడా ఏకం చేసి మరి అన్నగారు చెప్పినట్టుగా తప్పకుండా ఒక్క తాడిపైకి తీసుకొచ్చి మరి పద్మశాలకు ఉన్నటువంటి నైపుణ్యాన్ని మరి చతురతని రాజకీయంలో కూడా వాడుకుంటామని చెప్పి తెలియజేస్తూ రేపు రాబోయే లోకల్ బాడీ సెలక్షన్స్లో తప్పకుండా పద్మశాలి బిడ్డలందరూ కూడా రాజకీయంగా ఎదిగి అన్నిట్లలో పోటీ చేసి మరి తప్పకుండా రాజకీయంగా ఎదుగుతామని చెప్పేసి తెలియజేస్తూ రాబోయే రోజుల్లో పద్మశాలి యొక్క గ్రామ స్థాయి నుంచి కూడా రాష్ట్ర స్థాయి వరకు పూర్తిగా మరి అందరినీ ఏకం చేసి ఒక పద్మశాలి ఇప్పుడున్నటువంటి 50,000 మెంబర్షిపే కాకుండా రాబోయే రోజుల్లో ఆధ్వర్యంలో ఈరోజు వల్లకోటి రాజకుమార్ గారి నేతృత్వంలో ఈరోజు కార్యవర్గం ఏర్పాటు చేసుకున్నాం. ఏదైతే ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అనేది ప్రతిష్టంగా ఉంది. రాబోయే కాలంలో పద్మశాలి సంఘం అనే దాన్ని నిరూపించుకుంటాం, ముందుకు పోతాం. అదేవిధంగా ఈ యొక్క సంబంధించిన పద్మశాలకు అవసరమయ్యే ఏ ఒక్క కార్యక్రమానైనా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని రూపకల్పన చేసుకొని మేమందరం కూడా ముందుకు పోతాం. ప్రతి ఒక్క పద్మశాలి కులంలో ఉన్న ప్రతి ఒక్కరిని కలుపుకొని ఈ సంఘం ముందుకు పోతుంది. సంఘంలో ఎలాంటి విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా మేము అందుబాటులో ఉండి మా రాజకుమార్ గారి ముందడుగు వేస్తూ ముందుకు పోతామని తెలియజేసుకుంటూ, ఏదైతే వారు చెప్పినట్లుగా రాబోయే ఎన్నికల్లో పద్మశాలీలు ముందడుగు ఉండే విధంగా ప్రతి ఒక్క జిల్లాలో ఉన్న అధ్యక్షుల్ని, వారి కార్యవర్గాన్ని, మండల కార్యవర్గాన్ని, పట్టణ కార్యవర్గాన్ని, గ్రామ కార్యవర్గాన్ని ముందు తీసుకొనే మేము ముందుకు పోతాం. ఎవరిని కూడా విస్మరించాం. అందరికి కూడా కావాల్సిన పదవులు కూడా ఈ యొక్క రాష్ట్ర పద్మశాలి సంఘం ఇష్టానికి సిద్ధంగా ఉంది. కార్యవర్గంలో చర్చించి ఏదైనా విషయాన్ని క్లుప్తంగా మాట్లాడి ప్రతి ఒక్కరు కూడా నిర్ణయము